అందరూ మోకరిందాం. మోకరించి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రతి వారు మోకరించండి, ప్రార్థనలు ఏకీభవించండి. పరిస్థితులు మార్చేటువంటి ప్రార్థన, మీ స్థితిగతులు మార్చేటువంటి ప్రార్థన, మీ జీవిత విధానాన్ని మార్చేటువంటి ప్రార్థన, మీ జీవితంలో అద్భుతాలు తెచ్చిపెట్టేటువంటి ప్రార్థన, మీ జీవితంలో ఇంతవరకు ఏ అడ్డుబండ్లు అయితే ఉన్నాయో ప్రతి అడ్డుబండ్లు తొలగించేటువంటి ప్రార్థన, మీ జీవితంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రతి సమస్యను పరిష్కరించేటువంటి ప్రార్థన, శక్తివంతమైనటువంటి ప్రార్థన. మోకరించి రెండు చేతులు పైకెత్తి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. వెంటనే మీ జీవితంలో అద్భుతాలు జరగాలన్నా, వెంటనే మీ జీవితంలో కార్యాలు జరగాలన్నా, ఎటువంటి బంధకాల నుంచి బయటపడాలన్నా, మీ జీవితంలో అద్భుతాలు పొందుకునేటువంటి సమయం ఇది. ఆశ్చర్యమైన కార్యాలు చూసేటువంటి సమయం ఇది. ఊహించినటువంటి సంఘటనలు మీ జీవితంలో సంభవించేటువంటి సమయం ఇది. ఈ ప్రార్థనా సమయంలో మీ కన్నులు మూసుకొని మీ రెండు చేతులు పైకెత్తి మీ జీవితంలో ప్రతి అడ్డుబండలు కూలిపోతున్నట్లు, ప్రతి ఎరుకు గోడలు కూలిపోతున్నట్లు, ప్రతి ఎర్ర సముద్రాలు పాయనవుతున్నట్లు, ప్రతి సమస్య పరిష్కరించబడినట్లు పరిష్కారాలు మాత్రమే చూద్దాం. మనం పరిష్కారాలు మాత్రమే ప్రకటిద్దాం. ఇంతవరకు మీ జీవితంలో ఏ ఉద్యోగాన్ని పొందుకోలేకపోయినా ఈ సమయంలో మీరు ఉద్యోగం పొందుకున్నట్లుగా మీరు చూడండి. మీ జీవితంలో ఏదైతే గర్భం ఫలించడం లేదో, గుడ్రలతనం మీరు అనుభవిస్తున్నట్లయితే ఈరోజు మీ ప్రార్థన ఫలించేటువంటి సమయం, మీ ప్రార్థన ఫలితాలను చూసేటువంటి సమయం, మీ గర్భం ఫలించేటువంటి సమయం. ఫలించిన గర్భాన్ని మీరు చూడండి. ఇంతవరకు మీ జీవితంలో ఏ ఉద్యోగం రాకపోయినా ఉద్యోగం వచ్చినట్లు చూడండి. ఏ గర్భం ఫలించకపోయినా గర్భం ఫలించినట్టుగా మీరు చూడండి. మీ జీవితంలో మీ భర్త మీతో మాట్లాడలేనట్లయితే, ఒకవేళ మీకు మీ భర్తకు విడాకులు అయిపోయినా సరే, మీ భర్త మీరు దూరంగా జీవిస్తున్నా సరే, మీకు మాట్లాడలేకపోయినా సరే, మీరు ప్రకటించండి. ఈ రోజున యేసయ్య నన్ను నా భర్తను కలిపినందుకు వందనాలు, ప్రేమ గల హృదయం ఇచ్చినందుకు వందనాలు, మా జీవితాన్ని కట్టినందుకు వందనాలు అని మీరు నమ్ముతూ ఉండగా, ప్రకటన చేస్తూ ఉండగా, పలుకుతూ ఉండగా ఊహించినటువంటి రీతిలో మీ జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి. మీ జీవితంలో అద్భుతాలు పొందుకుంటూ ఉన్నారు. మీ జీవితంలో ఊహించిన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మీ జీవితంలో మరి ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళారు, ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో చేసి విఫలమైపోయినట్లయితే ఈరోజు అద్భుతాలు పొందుకునేటువంటి సమయం, ఈరోజు మీ ప్రార్థన ఆలకించబడేటువంటి సమయం, ఈరోజు మీ పరిస్థితులు మార్చబడేటువంటి ప్రార్థనా సమయం ఇది. మీ జీవిత పరిస్థితులు మార్చేటువంటి సమయం, పరిస్థితులు మార్చేటువంటి ప్రార్థనా సమయం. కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్లు అయినా సరే, ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయినా సరే, ఇప్పుడు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ జీవితాన్ని కడతానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ పరిస్థితులను తారుమారు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను చూసేటువంటి ప్రార్థనా సమయం ఇది. దేవుని మహిమను పొందుకునేటువంటి సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోగంతో అనేక మందులు వాడారు, మీరు అనేక హాస్పిటల్ తిరిగారు, మీ సమస్యకు పరిష్కారం లేదన్నారు. మీ జీవితంలో ఇంకా జీవితకాలం ఈ సమస్యను, ఈ రోగాన్ని అనుభవించాలని చెప్పి డాక్టర్లు చెప్పినట్లయితే ఇది అనుకూల సమయం. శక్తివంతమైనటువంటి ప్రార్థనలు మోకరించి రెండు చేతులు ప్రార్థనలు ఏకీభవించి రెండు చేతులు పైకెత్తి పరిస్థితులు మార్చేటువంటి ప్రార్థన, నీ రోగాన్ని తీసివేటువంటి ప్రార్థన, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రార్థన, అనారోగ్యం తొలగించేటువంటి ప్రార్థన, నీ జీవితంలో ప్రతి బంధకాలను, ప్రతి కాడుమోకులను వెదగొట్టేటువంటి ప్రార్థన, ప్రతి బంధకాలను తెంచివేసేటువంటి ప్రార్థన, ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించేటువంటి ప్రార్థన, ప్రతి దయ్య శక్తుల నుంచి విడిపించేటువంటి ప్రార్థన, ప్రతి అంధకార దురాత్మ సమూహంలో పారదూరేటువంటి ప్రార్థన సమయం ఇది. నువ్వు వైఖరించినట్లయితే, నువ్వు మోకరించినట్లయితే, నీ శక్తి చేత, నీ బలం చేత కాదు కానీ దేవుని ఆత్మ ద్వారా ఇది సాధ్యమవుతూ ఉన్నది. నువ్వు చేయలేనటువంటి కార్యం దేవుడు చేయడానికి సిద్ధపడుతున్నాడు. డాక్టర్లు చేయలేనటువంటి కార్యం దేవుడు చేయడానికి సిద్ధపడుతున్నారు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ చుట్టుపక్కల వారు ఎవరు నీకు సాయం చేయలేకపోయినా కానీ దేవుడు నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ శ్రమంలో ఆయన తోడుగా ఉంటూ ఉన్నాడు. నేను విడిపిస్తూ ఉన్నాడు, నేను గొప్ప చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓ పరిశుద్ధాత్మ దేవుడు నీకే వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడు నీకే స్తోత్రాలు. ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు. మీ సమస్యను బట్టి కాదు కానీ సమస్య ద్వారా వచ్చే ఫలితాన్ని బట్టి ప్రభుని మహిమపడుతాం. మనమంతా కూడా మీరు అప్పుల్లో ఉన్నారు సరే, దేవుని స్తుతించండి. ఎలాగంటే అప్పుల నుంచి ఒక్క రూపాయి అప్పు లేకుండా నన్ను విడిపించిన దేవా, విడిపిస్తున్నటువంటి దేవా, నన్ను ఆల్రెడీ విడిపించిన దేవానికి వందనాలు. నన్ను విడిపించడానికి సామర్థ్యం కలిగిన దేవానికి వందనాలు. నా సమస్య నుంచి విడిపించడానికి సామర్థ్యం కలిగిన దేవానికి వందనాలు. నా జీవితంలో కార్యం చేసినటువంటి దేవానికి వందనాలు. నా జీవితాన్ని ఉద్ధరించినటువంటి దేవానికి వందనాలు. నా సమస్యను పరిష్కరించినటువంటి దేవానికి వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యకి వందనాలు. నేను నిన్ను నమ్ముతున్నాను యేసయ్య. నా సమస్యను కాదు, నా పరిస్థితిని కాదు, నా స్థితిగతులు కాదు, నా చుట్టుపక్కల పరిస్థితులు కాదు, నేను దేన్ని నమ్మట్లేదు, నీ మీద నమ్మకం ఉంచుకున్నాను. ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాననేటువంటి దేవా, ఇదిగో నీ మీద నేను ఆనుకొని ఉన్నాను, నీ మీద నేను ఆనుకొని ఉన్నాను. నన్ను పూర్ణ శాంతి గలవానిగా చేసినందుకు నీకు వందనాలు. నా జీవితంలో అద్భుతాలు చేసినందుకు వందనాలు. నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేసినందుకు వందనాలు. నా జీవితంలో ఊహించిన కార్యాలు చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్య. నీకే స్తోత్రాలు తండ్రి. ఓ జీవము కలిగినటువంటి దేవుడా నీకే స్తోత్రాలు. జీవాధిపతి నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు.
స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. అవన్నీ వెంటనే అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. రోగులను ముట్టినందుకు వందనాలు, దయ్యములను వెళ్ళగొట్టినందుకు వందనాలు, నీ అభిషేకం విడుదల చేసినందుకు వందనాలు, దిగ్గున లేచి నడిచినట్లు చేసినందుకు వందనాలు, ప్రతి క్యాన్సర్ నుంచి విడిపించినందుకు వందనాలు, ప్రతి షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్య నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదలను ప్రకటించినందుకు వందనాలు, ఇప్పుడే అద్భుతాలు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే ఆశతో వచ్చినారో వారి ఆశలను నెరవేర్చినందుకు వందనాలు, వారి కోరికలను తీర్చినందుకు వందనాలు, వారి సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభు, ప్రతి వారిని శక్తి తాకినట్లుగా, ప్రతి వారిని ఈ సమస్య నుంచి విడుదల పొందుకున్నట్లుగా, ప్రతి వారిని అభిషేకం చేత నింపబడినట్లుగా, అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు నా ప్రభు నీ శక్తి చేత నింపబడదురు కాక తండ్రి. నీ అభిషేకపు అగ్ని వారిని తాకినట్లు చేసినందుకు వందనాలు. వారిలో ఉన్నట్లు ప్రతి భయము, ఆందోళన, పిరికితనము యేసు నామములో బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నువ్వు తీసివేసినందుకు వందనాలు చేసిన తండ్రి. వారి జీవితాల్లో ఉన్న ప్రభు నువ్వు చేసిన అద్భుతాలను బట్టి నీకు వందనాలు తండ్రి. వారి జీవితంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు తండ్రి. వారి స్థితిగతులు మార్చేటువంటి దేవుడు, వారి శాసనాలు మార్చేటువంటి దేవుడు, వారి పరిస్థితులు మార్చేటువంటి దేవుడు. వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ, ఎటువంటి స్థితిగతులు వారు అనుభవిస్తున్నప్పటికీ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నా ప్రభు నేను ప్రకటిస్తున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభు, పేతురు యోహాను అన్నాడు, నజరేయుడైన యేసు నామములో లేచి నడు అన్న వెంటనే వాడు దిగ్గుని లేచి నడిచినట్లుగా ఈ రోజు నా ప్రభు ఎవరైతే బంధకాల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో, సమస్యల్లో, మరి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆ అప్పుల సమస్య నుంచి లేచిదురుగాక, అనారోగ్య సమస్య నుంచి లేచిదురుగాక, నిరుద్యోగ పరిస్థితి నుంచి లేచిదురుగాక, గుడ్రాల సమస్య నుంచి లేచి నడిచిదురుగాక తండ్రి. నిలబడుదురుగాక, అవమానం కొట్టివేయబడిన గాక తండ్రి, వారి నింద కొట్టివేయబడిన గాక తండ్రి. యేసు నామమున ప్రభు వారికి విడుదల ఇచ్చినందుకు వందనాలు, యేసు నామమున వారికి స్వస్థతలు ఇచ్చినందుకు వందనాలు, యేసు నామమున వారికి ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమును బట్టి నా ప్రభు మేము ప్రకటన చేస్తూ ఉన్నాం, యేసు నామమును బట్టి మేము విడుదల చేస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే నమ్మారు, ఎంతమంది అయితే విశ్వసించారు, వారి నమ్మిక చెప్పిన వారికి జరుగును గాక, వారి నమ్మిక చెప్పిన వారి జీవితంలో అద్భుతాలు చూస్తున్నారు గాక, వారి సమస్య ఇప్పుడే సాక్షిగా మార్చబడిన గాక, వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాలు ఇప్పుడే తెంచివేయబడిన గాక. యేసు నామములో నీ దహించు అగ్ని అనేటువంటి దేవుడు కదనప్పుడు నీ అగ్ని ద్వారా వారి బంధకాలు కాల్చివేసినందుకు వందనాలు, వారి సమస్యలను దహించి వేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నా ప్రభు నేను ప్రకటన చేస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నా ప్రభు నేను ప్రకటన చేస్తున్నాను తండ్రి. నీ వాక్యం వెల్లడొకటి తోడని వెలుగు కలుగుతుంది కదా ప్రభు. ప్రతి చీకటి జీవితాన్ని వెలిగించండి, ప్రతి అప్పుల చీకటి నుంచి, అంధకారం నుంచి విడిపించినందుకు వందనాలు చెల్లిసిన తండ్రి. ప్రతి అంధకార శక్తుల నుంచి విడిపించినందుకు వందనం చెల్లిసిన తండ్రి. ప్రతి నిరుద్యోగ సమస్యను, ప్రతి గొడ్రెలతనమును కొట్టివేసినందుకు నీకు వందనం చెల్లిసిన తండ్రి. ప్రతి నిందను కొట్టివేసినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించినందుకు వందనాలు తండ్రి. ఇదిగో ఆహారం లేక బాధపడుతున్నారు, ఫీజులు కట్టలేకనప్పుడు, రెంట్లు కట్టలేకనప్పుడు, ఈఎంఐలు కట్టలేక ఏ సమస్యలు ఇరిక్కిపోయారో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమున విడుదల పొందుకుందరు గాక. కోర్టు కేసుల నుంచి నప్పుడు, మరి భూముల నుంచి, కబ్జాల నుంచి నప్పుడు ఎంతో మంది బాధపడుతున్నారు, యేసు నామమున వాటి సమస్య నుంచి విడుదల పొందుకుందరు గాక. వారు ఇప్పుడే విడుదల పొందుకుందరు గాక తండ్రి. నీ అభిషేకం చేత నింపబడదురు గాక, నీ శక్తిని వారు అనుభవించదురు గాక తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అనేక మంది ప్రభు జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అనేక మంది దూరదేశాల్లో ఉన్నారు, వీసాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి, విఫలమవుతున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ రోజు విడుదల పొందుకుందరు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇప్పుడే వారి సమస్యలకు పరిష్కారాలు వారు చూస్తున్నారు గాక తండ్రి. నువ్వు చూపించినందుకు వందనాలు, సమస్యలు పరిష్కరించినందుకు వందనాలు, అద్భుతాలు చేసినందుకు వందనాలు, ఆశ్చర్యకార్యాలు చేసినందుకు వందనాలు తండ్రి. ఎవరైతే నువ్వు నీ చిత్తంలో ఉన్న వారిని మాత్రం ఈ ప్రార్థన ఏకీభించాలని నువ్వు చేసినందుకు వందనాలు. ఎవరైతే ఏకీభించారో ఏ ఒక్కరు కూడా నా విడబడకూడదు, ఏ ఒక్కరు సమస్యగా వెళ్ళకూడదు తండ్రి. ఏ ఒక్కరు సమస్యలు వచ్చిన వారు పరిష్కారాలతో వెళ్ళవలసిందని తండ్రి. ప్రతి సమస్యను పరిష్కరించు, ప్రతి ఒక్క హృదయాన్ని తాకినందుకు వందనాలు, ప్రతి వారిని నువ్వు తాకినందుకు వందనాలు, ప్రతి వారి జీవితాలు ఉన్నప్పుడు నువ్వే నా ప్రభు కార్యం కలిగజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి అప్పును కొట్టివేసినందుకు వందనాలు, ప్రతి సమస్య నుంచి బయటపడేలా చేసినందుకు వందనాలు, ప్రతి హృదయాన్ని చూసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమును బట్టి నేను ప్రకటన చేస్తున్నాను తండ్రి. యేసు నామమును బట్టి నేను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు నామమును బట్టి నా ప్రభు ఇదిగో నా ప్రభు ప్రతి వారి జీవితాలు ఊహించిన కార్యాలను తండ్రి, వారు ఊహకందని రీతులను చేసినందుకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు నామమును బట్టి నా ప్రభు నేను ప్రకటన చేస్తూ ఉంటాను కదా. నీ నామములో ఉన్న శక్తి, అద్భుతాలు చేసేటువంటి శక్తి నా ప్రభు, నీ నామములో ఉన్న ప్రభు ప్రతి మోకాలు వంగవలసిందే, ప్రతి సమస్య లొంగవలసిందే, ప్రతి ఇబ్బంది విడుదల పొందుకోవాల్సిందే తండ్రి. ఈ రోజు నా ప్రభు అనేక మంది జీవితాల్లో అద్భుతమైన సాక్ష్యాలు వినినట్లు చేసినందుకు వందనాలు. ఈ ప్రార్థన అనంతరం ఊహించిన కార్యాలు వారి జీవితంలో నువ్వు చేసినందుకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభించిన వారి జీవితంలో నా ప్రభు ఇంతవరకు పుట్టినప్పటి నుంచి జరగని కార్యాలు ఇప్పుడు జరుగుతున్నందుకు నీకు వందనాలు, ఇప్పుడు జరిపించినందుకు నీకు వందనాలు, నువ్వు కలుగజేస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధి వారిపై కుమ్మరి
బలపరిచినందుకు వందనాలు, నీ ఆత్మచేత వారిని నింపినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఓ పరిశుద్ధాత్మ దేవుడు, అద్భుతములు చేసినటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసినటువంటి వాడు, ఊహించిన కార్యాలు చేసినటువంటి వాడు, సమస్తము సమకూర్పించినటువంటి వాడు, అద్భుతములు చేసినటువంటి వాడు, నీకే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఏ సమస్య ఉన్నా సరే ఈ రోజున ఆ సమస్య నుంచి విడుదల పొందినట్లుగా మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ భార్య భర్తలు విడిపోయినట్లయితే కలిసినట్టు చూసుకోండి, ఒకే కుటుంబంగా ఉన్నట్టు చూసుకోండి. మీరు మీ భర్త భార్యలు కలిసినట్టుగా చూసుకోండి. నిరుద్యోగులైతే ఉద్యోగంలో ఉన్నట్టు చూసుకోండి. గర్భం లేనటువంటి వారైతే చక్కటి గర్భఫలం కలిగినట్లుగా చూసుకోండి. ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగంలో ఉన్నట్టు చూసుకోండి. ప్రియులారా, యేసు నామములో మీరు ఏదైతే అడుగుచున్నారో, ఆదికాండం 1:3 ప్రకారం దేవుడు వెలుగు కలిగిన పలక కలిగినంట. కాబట్టి మీరు పలుకుచూ ఉండగా కలుగుతూ ఉన్నది, మీరు పలికింది కలుగుతూ ఉన్నది, మీరు నమ్మినటువంటి దాన్ని పొందుకుంటూ ఉన్నారు. నమ్మటి నీ వలనైతే నమ్మడానికి సమస్తం సాధ్యమైనటువంటి దేవుని మాటను మీరు నమ్మాలి, విశ్వసించాలి. ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే నమ్మారో సమస్తము సాధించగలుగుతున్నారు. మీ జీవితంలో సమస్తం పొందుకుంటూ ఉన్నారు. మీరు పొందుకోలేదంటూ ఏది ఉండదు, మీరు సాధించలేదంటూ ఏది ఉండదు. నమ్మకం కలిగినటువంటి వారికి, విశ్వసించే వారికి సమస్తం సాధ్యమైనటువంటి దేవుని మాట నమ్ముతున్నాం, దేవుని వాక్యం నమ్ముతున్నాం. థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. యేసయ్య నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. నాకు ఒక రూపాయి అప్పు లేకుండా ఆ అప్పులు తీసుకునే సామర్థ్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఎటువంటి అప్పు నుంచే నన్ను విడిపించగలిగిన దేవుడు నీవే. నాకున్న అప్పు కంటే నీ సామర్థ్యాన్ని నమ్ముతున్నాను, నీ శక్తిని నమ్ముతున్నాను. నా వల్ల కాని కార్యం నువ్వు చేసినందుకు వందనాలు, నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభావ, నా జీవితంలో నువ్వు కార్యం చేసినందుకు వందనాలు, ఈ అప్పు నుంచి విడిపించినందుకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ గర్భఫలం లేకుండా ఈ గొడ్డెలతనం అనేటువంటి సమస్యను ఈ రోజు సమాధి చేసినందుకు వందనాలు. ఈ రోజు నేను కనిసి వేళ చేసినందుకు వందనాలు. ఈ రోజు నాకు గర్భం తెరిచినందుకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతించండి. ప్రియుల, ఈ రోజు నా భర్త జీవితంలో మారు మనసు ఇచ్చావు, ఈ రోజు నా భార్య జీవితంలో మారు మనసు ఇచ్చావు, మాకు ప్రేమగల హృదయం ఇచ్చావు, ఐక్యత ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, ఐక్యపరిచావు, ఒకరినొకరు హత్తుకొని కలిసి ఉండే జీవితాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ప్రియులరా అని చెప్పండి. కుటుంబాలు కట్టబడేటట్లు ప్రార్థించండి, వీసాలు వచ్చినట్లుగా ప్రార్థించండి, ఉద్యోగాలు వచ్చినట్లుగా ప్రార్థించండి, ఇతర దేశాలు వెళ్ళినట్లుగా ప్రార్థించండి, వెళ్ళినటువంటి వారు మరి ఇక్కడికి రావాలనుకున్నారు వచ్చినట్లుగా ప్రార్థించండి, వ్యాపారాలు అభివృద్ధి చెందినట్లుగా ప్రార్థించండి, మీ హోటల్ బిజినెస్లు దీవించబడినట్లుగా, మీ యొక్క మెస్సులు దీవించబడినట్లుగా, మీ యొక్క మరి ఆ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్లు దీవించబడినట్లుగా ప్రార్థించండి, పలకండి. థ్యాంక్ యూ జీసస్, మా బిజినెస్ అభివృద్ధి చెందించినందుకు వందనాలు. మేము అమ్ముకోవాలన్నటువంటి ఫ్లాట్స్, మేము అమ్ముకోవాలన్న హౌసెస్ ఏదైతే మేము అమ్మాలనుకుంటున్నామో అది అమ్ముడైపోయినట్లు చేసినందుకు వందనాలు, మార్గం సరళం చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ పరిస్థితులు మార్చేటువంటి ప్రార్థన సమయం ఇది. మీ పరిస్థితులు మారుస్తుంది. ఏదైతే జరగట్లేదో అది జరిగినట్లుగా చేస్తుంది, ఏదైతే పొందుకోవట్లేదో అది పొందుకున్నట్లుగా చేస్తుంది, ఏదైతే మీ జీవితంలో ఆటంకం ఉందో అది తొలగించబడినట్లుగా చేస్తుంది. మీరు నమ్మినట్లయితే మీరు కన్నులు మూసుకొని మీ మనోనేత్రాలు వెలిగించబడి మీ మనోనేత్రాలు తెరిచి మీరు చూసినట్లయితే ఇప్పుడు అద్భుతమైనటువంటి శక్తిని అనుభవిస్తారు. అద్భుతమైన కార్యం మీరు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మినటువంటి వారందరి జీవితంలో ఇప్పుడే అద్భుతాలు మీరు చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేసినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్ చెప్పండి అందరూ కూడా. యేసయ్య నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నా జీవితంలో కార్యం చేసినందుకు వందనాలు, నా జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు, నా జీవితంలో గొప్ప కార్యం చేసినందుకు వందనాలు అని అందరూ కూడా జరగలేంది జరిగినట్లుగా పలకండి, లేనిది ఉన్నట్టుగా పలకండి, జరగలేని జరిగినట్టుగా చూడండి, లేనిది ఉన్నట్టుగా చూడండి, లేదు ఉన్నట్టుగా పలకండి. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక ఆదికాండం 1:2-3 మనం చూసినట్లయితే ఆదికాండం 1:2 అంధకారం, చీకటి, శూన్యం, గందరగోళం ఉంది. కానీ దేవుడు 3 అధ్యాయం వెలుగు కలుగుగా కనగానే వెలుగు వచ్చింది, చీకటి పోయింది, అంధకారం పోయింది, నిరాకారం పోయింది. ఈ రోజున మీరు వెలుగును ప్రకటించండి, పరిష్కారాన్ని ప్రకటించండి. సమస్యను చూడొద్దు, ఇబ్బందులను చూడొద్దు, అనారోగ్యం చూడొద్దు, ఆర్థిక సమస్యను చూడొద్దు, అప్పుల సమస్యను చూడొద్దు, మార్పు లేని భర్తను చూడొద్దు. ఏదైతే కావాలో అది చూడండి. ప్రేమను చూడండి, ఐక్యతను చూడండి, సమాధానం చూడండి, ఫలింపును చూడండి, ఆశీర్వాదం చూడండి, అభివృద్ధిని చూడండి. ఇదే మీ జీవితంలో పొందుకుంటారు. దేన్నైతే చూస్తారో దాన్నే పొందుకుంటారు. అబ్రహాము చూడు, ఎంతవరకు చూస్తే అంతవరకు నీదన్నారు. మీరు ఎంతవరకు చూడగలిగితే చూడండి. మీ జీవితం బాగున్నట్టుగా, ఫలించినట్లుగా, విస్తరించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా, మిమ్మల్ని మీరు ఉన్నతమైన వ్యక్తులుగా చూడండి, పలకండి. ఐఆమ్ మోర్ దెన్ ఏ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. ఐఆమ్ మోర్ దెన్ ఏ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. చెప్పండి. ఐఆమ్ రిచ్, ఐఆమ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, నేను ఐశ్వర్యవంతుని, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. నా జీవితంలో ఏ లేమి లేదు, నాకు ఏ లేమి లేదు, ఏ కొదువ లేదు. నేను ఆశీర్వదించబడ్డాను, నేను అభివృద్ధి చెందాను. నా అభివృద్ధిని, నా ఆశీర్వాదం చూసి అనేక మంది చింతపడతారు, అనేక మంది ఈర్ష్యపడతారు. అంతగా నా దేవుడు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వించాడు. ఐఆమ్ మోర్ దెన్ ఏ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. థ్యాంక్ యూ జీసస్. లాస్ట్ 1 minute థ్యాంక్ యూ చెప్పండి. దేవుడు అన్నీ చేసేసాడు, మీ జీవితంలో అడిగినవన్నీ ఇచ్చేసాడు, నమ్మినవన్నీ పొంది ఉన్నారని చెప్పి, మరి మీరు అడిగినవన్నీ పొంది ఉన్నారని చెప్పి థ్యాంక్ యూ చెప్పండి దేవునికి. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్.
థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. అద్భుతాలు చేసినందుకు వందనాలు, మెరకల్ చేసినందుకు వందనాలు, ఊహించని కార్యాలు చేసినందుకు వందనాలు, అద్భుతాలు చేసినందుకు వందనాలు తండ్రి. సైన్స్, వండర్స్, మెరకల్స్ నువ్వు చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏకీపించిన వారు, ఇప్పుడు వినిచినటువంటి వారు, తర్వాత వినిచిన వారు, యూట్యూబ్లో ఎప్పుడు విన్నా కానీ విన్న వెంటనే వారు అద్భుతాలు చూసేది కాక అద్భుతమైన సాక్ష్యాలు వారి ద్వారా వినిపించినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమేజం, శిలువ రక్తమేజం, అపవాది క్రియలకు అనంత నాశనము ప్రభువైన యేసుక్రీస్తు నామానికి సమస్త మహిమ కలుగును గాక, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి బలపరచును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.